చలో కార్గిల్ ఈ నినాదాలు ఎక్కడో మన ఇండియాలో వినిపిస్తున్నవి కావు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని ఒక ప్రాంతమైన గిల్గిట్ బాల్టిస్టాన్ వీధుల్లో దద్దరిల్లుతున్న నినాదాలు. పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న ఆ ప్రాంత ప్రజలు తమకు పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని, ఇండియాతో కలిసిపోతామని బహిరంగంగా రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. పాకిస్తాన్ ను వ్యతిరేకిస్తూ పబ్లిక్ గా గొంతెత్తుతున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ ఎన్నో కుట్రలు చేస్తోంది. ఈ రోజు మనం ఎవరికీ పెద్దగా తెలియని ఆ గిల్గిట్ బాల్టిస్టాన్ కథ ఏంటి, అక్కడ అసలు ఏం జరుగుతోందో అన్నది వివరంగా చూద్దాం. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు గిల్గిట్ బాల్టిస్టాన్ లో జరుగుతున్న నిరసనలకు మద్దతు ఇస్తున్నారని, త్వరలో ఆ ప్రాంతాన్ని ఇండియా ఆక్రమించుకోబోతోందని అందులో ఉంది. కానీ అది 100% అబద్ధం. ఆ వీడియో AI వాడి సృష్టించిన ఒక డీప్ ఫేక్ వీడియో అని భారత ప్రభుత్వం వెంటనే ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రపంచానికి తెలియజేసింది. అసలు వాళ్ళు ఇలాంటి ఫేక్ వీడియోలు ఎందుకు సృష్టించారో తెలుసా? గిల్గిట్ బాల్టిస్టాన్ ప్రజలు తమ హక్కుల కోసం చేస్తున్న నిజమైన పోరాటాన్ని కప్పిపుచ్చడానికి, అక్కడ జరుగుతున్న అల్లర్ల వెనుక ఇండియా ఉందనే అబద్ధాన్ని ప్రచారం చేసి తమ వైఫల్యాన్ని దాచుకోవడానికి పాకిస్తాన్ చేసిన కుట్ర ఇది. అసలు ఈ గిల్గిట్ బాల్టిస్టాన్ ప్రజలు పాకిస్తాన్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి మన స్వాతంత్రం వచ్చిన కొత్తలోకి వెళ్ళాలి. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ సంస్థానం మన ఇండియాతో కలవడానికి అధికారికంగా ఒప్పందం చేసుకుంది. కానీ పాకిస్తాన్ సైన్యం గిరిజనుల ముసుగులో వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అప్పుడు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ముందు పాక్ సైన్యం అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలి అని తీర్మానించింది. కానీ పాకిస్తాన్ అక్కడి నుంచి వెళ్లలేదు సరికదా. 1949లో కరాచీ అగ్రిమెంట్ అనే ఒక అక్రమ ఒప్పందం ద్వారా గిల్గిట్ బాల్టిస్టాన్ ను మిగతా కాశ్మీర్ నుంచి విడదీసి తన గుప్పెట్లోకి తీసుకుంది. దీనిలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆ ఒప్పందంలో గిల్గిట్ బాల్టిస్టాన్ తరపున ఒక్కటంటే ఒక్క స్థానిక ప్రతినిధి కూడా సంతకం చేయలేదు. వాళ్ల భవిష్యత్తును వాళ్లకు తెలియకుండానే పాకిస్తాన్ అమ్మేసింది. అప్పటి నుండి 6 దశాబ్దాల పాటు ఈ ప్రాంతానికి కనీస రాజ్యాంగ హక్కులు లేవు, సొంత ప్రభుత్వం లేదు. ఇదొక వలస ప్రాంతంగా మిగిలిపోయింది. మరి పాకిస్తాన్ కు ఆ ప్రాంతం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే దానికి చైనా, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియాతో సరిహద్దులున్నాయి. అక్కడి పర్వతాలు, నదులు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ వెళ్లేది ఇక్కడి నుంచే. అంతటి ముఖ్యమైన ప్రాంతాన్ని పాకిస్తాన్ ఎలా వాడుకుంటుందో తెలుసా? అక్కడి ప్రజల ప్రమేయం లేకుండానే ఆ ప్రాంతంలోని ఒక పెద్ద భూభాగాన్ని చైనాకు గిఫ్ట్ గా రాసిచ్చేసింది. కాశ్మీర్ ప్రజల హక్కుల గురించి ప్రపంచం ముందు ముసలి కన్నీరు కార్చే పాకిస్తాన్ వాళ్ల చేతిలో ఉన్న గిల్గిట్ బాల్టిస్టాన్ ను మాత్రం ఒక బానిసలా వాడుకుంటోంది. ద కరెంట్ బర్నింగ్ ఇష్యూస్. దశాబ్దాలుగా అణచివేతకు గురైన ఆ ప్రజలు ఇప్పుడు 3 ప్రధాన కారణాల వల్ల రోడ్లపైకి వస్తున్నారు. నెంబర్ 1, మతపరమైన హింస. అక్కడ షియా, సున్నీ తదితర వర్గాల మధ్య కావాలనే చిచ్చు పెడుతున్నారు. ప్రజలు ఐక్యంగా ఉండకూడదనేది అక్కడి పాలకుల కుట్ర అని విమర్శకులు అంటారు. నెంబర్ 2, తీవ్రమైన పేదరికం. ఎంతో విలువైన జల వనరులు, ప్రాజెక్టులు అక్కడ ఉన్నా ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం తారాస్థాయిలో ఉంది. స్థానిక వనరులను దోచుకుంటూ వారిని పేదరికంలోనే ఉంచారు. నెంబర్ 3, జనాభా మార్పు. స్థానికుల ఉనికిని దెబ్బతీయడానికి పాకిస్తాన్ బయట వాళ్లను తీసుకొచ్చి అక్కడ స్థిరపడేలా చేస్తోందని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్నందుకే ఈ రోజు వాళ్ళు మాకు స్వేచ్ఛ కావాలి అని ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఈ విషయంలో మన భారతదేశం స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. గిల్గిట్ బాల్టిస్టాన్ అనేది జమ్మూ కాశ్మీర్ లో భాగం. అంటే అది మా భూమి. పాకిస్తాన్ దాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది అని మన విదేశాంగ శాఖ స్పష్టంగా చెబుతోంది. అందుకే ఇటీవల పాకిస్తాన్ అక్కడ ఎలక్షన్స్ పెడతామంటే మన ప్రభుత్వం అధికారికంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి ఈ గిల్గిట్ బాల్టిస్టాన్ వాస్తవాల గురించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ చేస్తున్న ఈ మోసం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మన దేశ భద్రతకు, చరిత్రకు సంబంధించిన ఈ విషయం ప్రతి భారతీయుడికి తెలియాలి. అందుకే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.